ప్రియులు సేవకులు నెహెమ్యా గారు ఆయన చేసినట్లయితే దేవుని వాక్యం మనకు అందిస్తారు. దయచేసి ఎవరు తిరగద్దు, మాట్లాడద్దు. దేవుని వాక్యానికి మనం వినిద్దాం. దేవుని స్తోత్రములు. వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సహోదరుడు ప్రకటన చేసింది ఇంకా ఆయన పోయిన వారం రావాల్సింది, ఎందుకంటే రమ్మని చెప్పాడు. కానీ శుక్ర శని వారంలో సువార్త సేవ సమావేశంలో ఉన్నందున ఆ తర్వాత కొంచెం శరీరం బలహీనంగా ఉంది కనుక రాలేదని ఫోన్ చేశాను. యువ సంస్థాన్ని చెప్పాను. మరి చెప్పిన రీతిగా ఈ మధ్యకు రావడం జరిగింది. దేవుని స్తోత్రంలో మరి ఇంతవరకు ప్రభు మనకు కూడా కాబట్టి ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభు మనం చక్కగా నడిపించేందుకు ఆయన స్తోత్రాలు చెల్లిస్తాం. తిరిగి దేవుని యొక్క వాక్యము చదువుకొని మరి ధ్యానం చేసుకున్నాం. సమయము 12:15 వచ్చింది. మీ గడియారం చాలా త్వరగా తిరుగుతూ ఉంటాయి. మా గడియారం చాలా స్లోగా తిరుగుతాయి. కానీ స్పీడ్గా పెట్టేదేమో తెలియదు. సరే, ఏదేమైనా త్వరగానే ముగించుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యోహాను గారు మనకి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, కానీ విడలు కూడా చెప్పాడు. యోహాను పత్రిక మీద మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకంటే సాక్ష్యం ఇచ్చాడు కనుక యోహాను పత్రిక మీద మనం మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. అనే సమయంలో యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి నుండి చదువుకున్నాం. పెద్దలైన నేను సత్యమును బట్టి ప్రేమించుకునేదని గాలికి సుఖమని చెప్పుకోవాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధనించిన ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధనించు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యము అనుసరించి నడుచుకొస్తున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించారు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొస్తున్నారని వీరుడి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. క్రీడ వారు ప్రదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిన గల్ల విశ్వాసం తగినట్టుగా చేస్తున్నాను. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యమించారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనింపేలా నీకు యుక్తముగా ఉండదు. మనము సత్యములకు సహాయకరములకు అటు వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాము. నేను సంఘములకు ఒక సంగతి రాస్తుంది. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవతలపై మమ్మల్ని అంగీకరించడం లేదు. వాడు మన గురించి చట్టమాటలు వదలచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనస్సుల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేయించున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. లేదా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకున్నాను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సూచన వాడు కాదు. దేవేంద్రులు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము.
మా సాక్ష్యము సత్యమైనదని మీరు ఎదురు అనేక సంగతులకు రాయవలసినది కానీ శిరాతోనూ కలంతోనూ మీకు రాయి నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నేను చూస్తున్నాను. అప్పుడు ముఖాముఖ మాట్లాడకూడదాను. మీకు సమాధానం కలుగునగాక. మన స్నేహితులు మీకు వందనములు చెప్తున్నారు. మీ అందరూ స్నేహితులకు పేరు పేరు వరుసన వందనము చెప్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు వందనము స్వామి. ఇందువరకు మమ్మల్ని ప్రేమించారు. ఆరాధన కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. చక్కగా గ్రహించారు. ఈ వాక్య భాగంలో పెంచండి. సర్వం లేఖన భాగంలో నుండి మాకు అవసరమైన విషయాలు మాకు అందించి ఆదుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినంలో వస్తున్న మరుగుపరచండి, బలహీనతను బాధపరచండి. ఈ వాక్యం చదివించండి. వాక్యం లేదు, మాట్లాడే దేవుడు లేవు. స్పష్టంగా మాట్లాడండి, అర్థసాహిత్యంగా మాట్లాడండి. వేరు కలిగించే విషయాలు మాట్లాడే దేవుడు మాట్లాడండి. ఈ సమయాన్ని నుంచి అంతా తప్పనిస్తున్నాను. 20 సమయంలో మాకు అవసరమైన సంగతి అందించాలనుకోవాలి. మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో నేను విరివిగా సంఘాలు దర్శించి పెద్దలతో కూడా కలిసి ఎంతో పరిచయం చేశాను. మరి పదకొండు దగ్గరికి వెళ్ళిన రత్నాలు గారితో కలిసి, అక్కడ పేదవాళ్ళ యక్షాలతో కలిసి, చలాయిపాలెం పేదలతో కలిసి, వీరందరితో కలిసి నేను మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశాను. ఈ ప్రాంతంలోనే కాదు, ఆ దినాల్లో బ్రదర్ ఫెలోషిప్ ప్రారంభించబడిన దినాల్లో అప్పుడున్నట్టు పెద్దలందరితో కలిసి నేను పనిచేశాను. అప్పుడు ఎవరి దశలో ఉన్నాను కనుక ఎక్కడికైనా వెళ్ళగలిగాను, ఏదైనా చేయగలిగాను. యువరాత్రులు నడిచే పని చేయగలిగాను. ఇప్పుడు వయసు అయిపోయింది, 75 సంవత్సరాలు వచ్చింది. అందులో ఆరోగ్య పరిస్థితి కూడా సత్యం. మీకు అందరూ తెలుసు కదా, 2 పర్యాలు స్ట్రోక్ వచ్చింది. మొదటి పర్యాయము స్టార్ట్ చేశారు, 2వ పర్యాయము సర్జరీ చేశారు. ఇలాంటి మనకేం లేదు. అంత మాత్రమే కాకుండా షుగర్ కూడా మరి బాధిస్తూ ఉంది. ఈ సంవత్సరం జనవరిలో మొదటి వాళ్ళంతా కూడా హాస్పిటల్ షుగర్ వల్ల గడపాల్సి వచ్చింది. అయినా దేవుని కృపండి సేవలోనేమి నెల సమావేశం సుమారు సేవ ఉంటుంది కదా, అది ఎంత కానీ వాన కానీ ఎన్నడూ కూడా ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం సేవకు వదిలి వెళ్ళను. మా ఇద్దరు కుమారులు కూడా తీసుకుని వెళ్తాను సేవకి. మేమందరం కూడా అందరూ వెళ్ళినా సరే ఆఖరి వరకు మేము ఉండి సేవతో పూర్వమైనా సరే. ఈ రీతిగా దేవుడు ఆనాటి నుండి నేటి వరకు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ సంఘంలో ఉన్నట్టు వారు పూర్వం మరి లోకాన్ని గురించి ప్రభుత్వ కర్తలందరూ కూడా ఎంతో ప్రేమించారు, వాడుకున్నారు. మరి రత్నాలు కూడా ఎంతో ప్రేమించారు, వాడుకున్నారు. కనుక వారు లేని భర్త సంఘమునకు ఉండకూడదు అని ప్రతి ఒక్కరూ భావించాలని నేను మరి మనం చేస్తున్నాను. నాని చాలా చిన్నవాడు, అనుభవం లేనివాడు, ఏం నడిపిస్తాడా అన్న ఉద్దేశం ఎవరితో అనుకుంటా చక్కగా నడిపించేటువంటి అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇంకా 2-3 సంవత్సరాలు కాస్త నేర్చుకుంటే అనుభవం ఉంది, చక్కగా సంఘాన్ని నడిపించుకోగలను. మేమందరం కూడా అంటువారు కనుక సంఘం కొరకు, దాని కొరకు
మరి వృద్ధాంతులను శాశ్వత కొరకు మరి విశేషంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. సరే, ఈ సమయం మనము చదువుకున్న వాక్య భాగంలో పెట్టి కొన్ని సంగతులను కొత్తగా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ పత్రిక రాసిన వాడు యోహాను. యోహాను అంటే దైవగ్రంథంలో 5 మంది యోహానులు ఉన్నారు. కొత్త నిబంధనలో 5 యోహానులు ఉన్నారు. ఈ 5 యోహానులో మనం చూసినప్పుడు ఈ యొక్క యోహాను శిష్యుడైన యోహాను, యేసు ప్రభువును నమ్ముకొని ఆయన శిష్యుడిగా జీవించిన యోహాను ఈ పత్రిక రాసిన వాడిని మనము గమనించగలుగుతున్నాం. ఇక్కడ కనుక ఎవరికి రాశాడు పత్రిక అంటే గాయు అనే సహోదరునికి రాశాడు. ఆయన సంఘటన అయి ఉన్నాడు. గాయుకు రాశాడు. గాయు చాలా నమ్మకమైన వాడు, నమ్మకమైన పరిచయం చేశాడు. తర్వాత ఆ సంఘంలో అనేకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అనేకులను ఆదరించేవాడు కనుక సంఘ పెద్దకు సరిపోతాడు అన్న ఉద్దేశం కలిగి ఈ యొక్క యోహాను ఈ పత్రిక రాసినట్టుగా మనం తెలుసుకుంటాం. యోహాను అంటే 5 మంది యోహాను చెప్పాను కదా, వాళ్ళు కూడా మనం కొంచెం తెలుసుకుంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. గమనించని మొట్టమొదటిగా మనకు తెలిసిన యోహాను బాప్తిస్మం నుంచి యోహాను మనకు అందరికీ తెలుసు. బాప్తిస్మం నుంచి యోహాను మనకు అందరికీ తెలుసు. కనుక తర్వాత దైవగ్రంథంలో రెండవది శిష్యుడైన యోహాను అనుకోండి. బాప్తిస్మం యోహాను బాగా తెలుసు. తర్వాత శిష్యుడైన యోహాను మనకు బాగా తెలుసు. మూడవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్నా బంధువైన యోహాను మనము అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూడగలుగుతున్నాం. మూడవ యోహాను అన్నా బంధువైన యోహాన్ని మనము అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. తర్వాత 4వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు తండ్రి. పేతురు మనకు బాగా తెలుసు కదా, శిష్యుల్లో పెద్దవాడు ఎవరు? పేతురు తండ్రి అయిన యోహాన్ని మనము ఈ యొక్క సువార్తలోని యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయము 42వ వచనంలో మనం చూడగలుగుతాం. చెప్పవలసిన సమయం చాలు. తర్వాత 5వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మారు పేరు కలిగిన శిష్యుడైన యోహాను. మారు పేరు కలిగిన శిష్యుడైన యోహాను. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలుగుతున్నాం. ఎంతమంది యోహాను చెప్పారు? 5 చెప్పారు. ఈ 5లో బహుగా వర్ధిల్లిన వారు ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను బహుగా వర్ధిల్లాడు. మరి ఎంతసేపు జకర్యాకు ఒకే కుమారుడైన దేవుని వాగ్దానం చేత పుట్టినవాడు కనుక బహుగా వర్ధిల్లాడు. అనేకుల ప్రభువులను నడిపించాడు. సత్యం అనుసరించి నడుచుకున్నాడు. అనేకులకు బాప్తిస్మం ఇచ్చాడు. వారు మనసు లేకుండా బాప్తిస్మకు వచ్చిన వారిని, సంఘములకు వచ్చిన వారిని ఎదిరించాడు, ఖండించాడు, దూరపరిచాడు. సంఘంలో అక్రమంగా నడుచుకునే వారిని ఎదిరించాడు, రాజులు ఎదిరించాడు. దూరపు శిరఛాదన చేయబడి ప్రభువు కొరకు తన యొక్క ప్రాణమును అర్పించేవాడుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ శిష్యుడైన యోహాను కూడా శిష్యులు అందరూ, శిష్యులు 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో చిన్నవాడు ఎవరు? యోహాను. 12 మందిలో చిన్నవాడు యోహాను. చిన్నవాడైనా అమూల్యమైన సంగతులు తెలుసుకోగలిగాడు. గమనించండి, నేను చిన్నవాడును, నేను అనుభవం లేని వాడు, నేనేం పడగాను, నేనేం చెప్పగాను,
నేను ఎలా నడుచుకోగలనన్న ఉద్దేశం ఎవరిలో ఉండదు. నడిపించేవాడు ఉన్నాడు, నేర్పించగలవాడు ఉన్నాడు. మనలో పట్టుకొని జాగ్రత్తగా నడిపించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కనుక మనం చిన్నవారమైనా ఏం భయపడకుండా ధైర్యంగా ప్రార్థనాపూర్వకంగా ముందు సాగిపోయినట్టయితే ఈ యోహాను లాగే మనం కూడా వర్ధనకరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, అందరూ చిన్నవాడని చెప్పాను యోహాను, శిష్యుడైన యోహాను. ఇంతగా వర్ధనుడికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం చూసినప్పుడు నేను పేరుంది. శిష్యులు 12 మంది ఉన్నారు. యేసు ప్రభువు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరు? యోహానే. ఎందుకు ఎలా వర్ధిల్లాడు చిన్నవాడైందంటే యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ప్రభువుకు దూరంగా ఉండకూడదు. ఏం చేయాలి? ఆయన రొమ్మున మనము ఆనుకొని ఉన్నట్లయితే మనం కూడా వర్ధనకరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం వర్ధనాలంటే ఈ ఇద్దరి యోహానులాగా మన దేవుని సన్నిధిలో ఉండేవారంగా ఉండాలి, ఆయన హద్దులో ఉండేవారంగా ఉండాలి, అందరూ ప్రేమించే వారంగా ఉండాలి, మరి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రం మనం వర్ధనకరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది యోహానులు? 5 మంది చెప్పారు. గాయలు 3 ఉన్నారు. దైవగ్రంథంలో గాయలు అని పేరు కలిగిన వారు 3 ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనంలో మాసిదోనియ సంఘములకు చెందిన వాడైనట్టే మరి గాయలు ఉన్నాడు. తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనంలో దెర్బే పట్టణస్థుడైన గాయం ఉన్నాడు. మాసిదోనియ సంఘములో గాయం ఉన్నాడు. దెర్బే పట్టణంలో సంఘంలో గాయం ఉన్నాడు. ఆ తర్వాత ఈ పత్రికలో ఒక గాయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 3 గాయాలు ఉన్నారు. ఈ 3 గాయల్లో పెరుగైన వారిలో బహుగా వర్ధిల్లిన వాడు ఎవరు అంటే ఈ పత్రికలో ఉన్న గాయం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ వేరే మన యొక్క అంశం ఏంటంటే వర్ధిల్లుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రతి క్రైస్తవుడుగా వర్ధిల్లాలని సంఘస్థులు కోరుకుంటారు, మనకంటే దేవుడు కోరుకుంటారు. మనం ఏ రోజు నమ్ముకున్నాము, అప్పుడు ఎలా ఉన్నాము, మనకు వయసు వచ్చినా, వృద్ధాత్వం వచ్చినా, ఈ లోకాన్ని విడిచిపెట్టే టైం వచ్చినా అలాగే ఉన్నామంటే, నమ్ముకున్న రోజు ఉన్నట్టు ఉన్నామంటే మనకు వర్ధిల్లటం లేదు. అది ఎవరు కూడా సంతోషం ఉండదు. మీకు పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పిల్లలు మాకు ఎదగాలని అనుకుంటారా? లేకపోతే పుట్టినవాడు పుట్టినట్టే ఉండాలనుకుంటారా? మా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. పుట్టినవాడు పుట్టినట్టే ఉండాలనుకుంటారా? మా పిల్లలు బాగా ఎదగాలనుకుంటారా? అన్నింటిలో ఫలించాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు, వర్ధిల్లాలనుకుంటారు. అలాగే ఉండాలని ఎవరు కోరుకోరు. అలాగే ఉంటే తల్లిదండ్రులు సంతోషం ఉంటుందా? చెప్పండి. మీరు చదివిస్తున్నారు, మిమ్మల్ని తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారు. మీరు ఏ చదువుకోకుండా చిన్నప్పుడు అక్కాలు చదివారే, లేక ఏబీసీ చదివారే, అయ్యే పెద్ద వయసు వచ్చిందాక ఏ చదువుతున్నారంటే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారా? చెప్పండి. సంతోషిస్తారా? మీ గృహంలో ఉన్నవారు సంతోషిస్తారా? లేదు. వారు చాలా దుఃఖపడేవారుగా ఉంటారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి రక్షించాడు కనుక రక్షించిన రోజు నుండి మన వర్ధిల్లాలని కోరిక ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అందుకే ఈ గ్రంథంలో అనగా దైవ గ్రంథంలో మన క్షేమాభివృద్ధి కొరకు, మన వర్ధిల్లేదాని కొరకు, మనం ఫలించేదాని కొరకు అనేకమైన సంగతులను మన కొరకు వ్రాయించి పెట్టాడు దేవుడు. వాటిని మనం చదువుకొని వర్ధిల్లే వారంగా, ఫలించే వారంగా ఉండాలని మనము ఈ యొక్క ఉదయకాలన తెలుసుకోవాలి. నేను మరి
మనం చేస్తున్నాం ఇలా గమనించండి. గాయం గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. గాయం ఎలాంటి వాడు? ఈ గాయం ఒక గాయం గురించి చెప్పాం కదా, ఈ గాయం ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నన్ను బాప్తిసం పొందిన వాడి యొక్క గాయం ఎలాంటి వాడు? ప్రభువు నమ్మి బాప్తిసం పొందిన వాడు గాయం. గమనించండి, ఎక్కడంటే మీరు అందరూ కూడా మరి ఎంతకాలం నుండి దేవుడు సెలవుస్తున్నారు, నమ్ముకున్నారు, ఇంకా నమ్ముకోలేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మి మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలి. చాలా మంది వెనకం వేస్తూనే ఉంటారు, త్వరగా లోకంలో కలిసిపోతారు. మీ సంఘంలో మా సంఘంలో దండిగా ఉన్నారు లోకంలో కలిసిపోయిన వారు. చిన్న వయసు నుండి సండే స్కూల్ నుండి చర్చకు వచ్చేవాళ్ళు ఎదిగారు, పెళ్లి చేసుకున్నారు, మారు అవసరం ఏదేం లేదు, లోకంలో కలిసిపోయారు. చూడండి పిల్లలు, ఈ గాయం అలాంటి వాడు కాదు. గాయం ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి వారి వర్ధగలరు. ఆలోచన చేయండి. ఈ యొక్క గాయం వర్ధిల్లుటగల కారణం ఏంటి అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. గమనించారా? యోహాను ఏమంటున్నాడు గాయం గురించి? నీవు వర్ధిల్లుచు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కానీ గమనించండి, వర్ధిల్లే వాటి గురించి మనం ఏం చేయాలి? రాసిపోయేవాడు ఉంటాడు. ఒక అబ్బాయి ముందుకు వచ్చి బాగా వాక్యం చెప్తుంటే ఎప్పుడు ఎదిగిపోయాడు, చాలా ముందుకు వచ్చేసాడు, అందరిని మించిపోయాడు అని తేడా చేసేవాడు ఉన్నారు, అసూయపడేవాడు ఉన్నారు. కనుక ప్రియులారా గమనించండి, మనం అసూయపడకూడదు. వాళ్ళ మీద రకరకాలుగా చక్కగా చెప్పే వారంగా ఉండకూడదు. కానీ వారి గురించి మనం ఏం చేయాలి? పెద్దలంటే ప్రార్థన చేసే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కనుక గాయము కొరకు ఒక గొప్ప దైవదేవుడు మన యోహాను. సంఘంలో ముగ్గురు ఉన్నారని మనం చదువుకున్నాం. దేవే ఉన్నాడు, దేవేత్రి ఉన్నాడు, గాయం ఉన్నాడు. ఈ ముగ్గురు ఆ సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తులని మనం గమనించాలి. ఇప్పుడు చదువుకున్నట్టు అందుకే నేను ప్రతికంతా చదివించింది. గాయం ఉన్నాడు, దేవే ఉన్నాడు, దేవేత్రి ఉన్నాడు. ముగ్గురున్నారు సంఘ పెద్దలుగా. ఈ ముగ్గురులో బహుగా వర్ధిల్లిన వాడెవరు? గాయము. తర్వాత వర్ధిల్లిన వాడెవరు? దేవేత్రి. దేవేత్రిపై ఉన్నాడు సంఘ పెద్ద, కానీ అతను వర్ధిల్లిన వాడు కాదు అనే విషయం ఇప్పుడు చదువుకున్నాం. వాటికంటే విడితే స్వయం సామాన్యాన్ని మార్చేస్తున్నాను. ప్రపంచంలో ఇంకోసారి చూద్దాం వాళ్ళ సంగతి. గమనించండి, గాయకు వర్ధనుడు గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు వాటి నమ్మి బాప్తిసం పొందినవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం అనుకున్నారు. తర్వాత మనం వచ్చినప్పుడు అనేకులకు ఆదిత్యం ఇచ్చిన వాడు యొక్క గాయం. ఏం చేసిన వాడు? అనేకులకు ఆదిత్యం ఇచ్చిన వాడని ఇదే అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తున్నాం. తర్వాత వెళ్ళిపోతాను. రోమపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో కూడా అదే మనం గమనించగలుగుతున్నాం. గమనించండి, ఇక్కడ 2 విషయాలు తెలుసు. ఒకటి, నమ్మే బాప్తిసం పొందినాడు, సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు, ఫలించాడు, సంఘ పెద్దగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అనేకులకు ఆదిత్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆదిత్యం చేయమరువద్దన్నాడు దేవుడు. ఆదిత్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం రక్షణ పడ్డ మంచిది. మన కుటుంబ
కుటుంబంలో ఎవరిని ఆదిత్యం ఇస్తున్నామో, ఎవరైనా సేవకుడు హఠాత్తుగా వస్తే ఆదిత్యం ఇస్తున్నామో అనే విషయం మనం బాగా ఆలోచన చేయాలి కదా. మన కుటుంబాలు ఆదిత్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదిత్యం ఇచ్చినట్లయితే గాలిలాగా వర్తెలుగా మనకే తక్కువ కాదు. ఒక దైవ సేవకుడు తప్పలు వచ్చాడు అనుకోండి, ఆ దైవ సేవకుని మనం ప్రేమించి అన్ని విధాలు పరామర్శించి పంపిస్తే మనకు తక్కువ అవుతుంది అనుకోవాలండి, ఇంకా 200 పంపిస్తాం. సారేపట్టు విధానాల విషయం మనకు బాగా తెలుసు. ఒక చిన్నప్పుడే అన్ని నీళ్ళు నష్టపోయిన ముందు తర్వాత కరువులంతా పోషింపబడింది. సమృద్ధిగా ఊరంతా కరువు ఉంది, దేశమంతా కరువు ఉంది, గ్రామాల్లో కరువు ఉంది, పక్క వాళ్ళు కరువు ఉంది, ఎదురు వాళ్ళు కరువు ఉంది. ఆ ఇంటి ఏం లేదు, కరువు లేదు. కారణము పకాలం వచ్చాడు దైవ సేవకుడు. అమ్మ కొంచెం నీళ్ళు తీసుకురామన్నాడు ముందు. అమ్మ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చేయమన్నాడు, ఒక చిన్న అయ్యా అయ్యా నేను నా కొడుకు చేసుకొని చచ్చిపోవాలనుకున్నాడు. పర్వాలేదమ్మా, ఈ దర్జకు పరిధిగా ఉన్నాడు, నేను కూడా మీ ఇంట్లో వస్తానమ్మా, విజ్ఞానం మీకు ఏమి లేకపోయినా నేను అడుగుతాను, ఏం చేస్తాను సో ఈరోజు వస్తాను, నేను మధ్య చూస్తాను. మీరు ఉంటారా? మా ఊరు ప్రభాకర్ అయ్యి ఉన్నాడు, మరి మా ఇంటికి వస్తాను ఒకటే అనుకుంటున్నాడు, గమనించండి. నేను మామూలు నేను చాలా స్నేహితులు నేను మధ్య చూస్తానని చెప్పండి. ఏమొచ్చిందో లేదు చెప్పండి అయ్యా. అలా గమనించండి పిల్లలు, అలా గమనించండి. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చేసుకున్నప్పుడు యోహాను రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 1వ వచనంలోను, 2వ అధ్యాయము 5వ వచనంలోను, 11వ వచనంలోను ప్రియుడని సంబోధిస్తున్నాడు యొక్క యోహాను. ఏమంటున్నాడు? ప్రియుడా అంటున్నాడు. ఎంత ప్రేమ గలవాడో, ఎంత ప్రియుడు గమనించండి. ప్రేమించిన వాడు, ప్రేమించబడ్డ వాడు, ఇతరులు ప్రేమించాడు, ప్రేమించబడుతున్నాడు. కనుక మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమించినట్లయితే మనల్ని కూడా ప్రేమించే వారుగా ఉండాలి. మనం ఇతరులను ద్వేషించినట్లయితే మనల్ని కూడా ద్వేషించేవారుగా ఉండాలి. కనుక మనం గాయలాగా గాయబద్ధుడు గల కారణం ఏంటంటే చాలా ప్రియమైన దైవ సేవకుడు, చాలా ప్రియమైన సంఘబద్ధతలో. కనుకనే భక్తి లేవటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ తర్వాత అదే దేవుడిని ఒకే దేవుడు 3వ వచనం, సత్యమును అనుసరించి నడుచుకునేవాడు. ఎలాంటి వాడు? సత్యమును అనుసరించి నడుచుకునేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు నమ్ముకున్న తర్వాత దేని అనుసరించి నడుచుకోవాలి? సత్యము అనుసరించి నడుచుకోవాలి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం అన్నాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో. యేసుప్రభువు సత్యము, నేనేమో సత్యము, మార్గము, సత్యము, జీవనై ఉన్నాను అన్నాడు. ఆయన వాక్యమే సత్యం. కనుక గాయు దేని అనుసరించి నడుచుకుంటున్నాడు? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను కూడా వర్ధనాలి అంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్య గ్రంథమును అనుసరించి నడుచుకోవాలి, సత్యం అనుసరించి నడుచుకోవాలి అనే విషయాన్ని మనం గమనించండి. దేవుని గ్రంథమును అనుసరించి నడుచుకుంటున్నావా? దేవుని వాక్యం సత్యమని విన్నాము. దేవుని వాక్యం అనుసరించినప్పుడు నడుచుకుంటున్నావా? మంచిది. ఉదయం లేచి ఏం చేస్తున్నావా? చీరు గడపట్టుకుంటాం. ఉదయం లేచి ఏం చేస్తున్నాము? దేని గురించి ఆలోచన చేస్తాం. ఉదయం లేచి ఏం చేస్తున్నాము? ఎప్పుడెప్పుడు స్కూల్కి పోదామని ఆలోచన చేస్తాం. ఏ 10 నిమిషాలైనా సరే దైవ వాక్యమును చేతబట్టుకొని ఒక అధ్యాయం అయింది, లేక 10 వచ్చినాలే, మీకు సమయం లేకపోతే ప్రార్థనాపూర్వక సరిగా అనుభవం లేకుండా అలా
చదివినట్లయితే సత్యమును అనుసరించి నడుచుకోగలరు, వర్ధలగలవనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. గమనించండి, సమయం పోతుంది. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు కనుక గాలి ఎలా ఉన్నాడు? వర్ధిల్లుచున్నాడు. దేవుడు కూడా సత్యమైన వాక్యం అనుసరించు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అనుసరించు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం బోధించాడు అనుసరించు. ఆయన బోధను రకరకాలుగా దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ బోధను అనుసరించు, ఆ ప్రకారంగా నడుచుకో. నీవు తప్పనిసరిగా సంఘముల వర్ధలగలవు, కుటుంబంలో వర్ధలగలవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు 5 పిల్లలు, 5 కుమారులు. 5 కుమారులు ప్రభుత్వం పంపిన బాప్తిసం తీసుకున్నారు. పెద్దవాడు కొంచెం పెద్దయ్యాడు. మొదల నదులు కూడా సంఘాన్ని నడిపించుకోగలుగుతున్నారు, వాక్యం అనుసరించి నడుచుకోగలుగుతున్నారు. ప్రతి నెల జరిగే సువార్త సేవ సమావేశానికి నాతో కూడా 2 కుమారులు రాగలుగుతున్నారు. వారు కుటుంబాలు ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అందరికి పెళ్ళి, అందరికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చెప్పాను అనుకుంటాను, 5 మంది కుమారులు, 9 మంది మనవాళ్ళు, 4 మనవాళ్ళు. పెద్ద మనవాళ్ళు పెళ్లి చేసేసాము, మనవాళ్ళు కూడా పెళ్లి చేయాలని చూస్తున్నాము. పెద్ద పిల్లలందరికీ ప్రార్థన వచ్చాను. ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు చెప్పాడమ్మా ఇది మానేసి కుటుంబాల గురించి చెప్పాడంటే, వద్దులేమో లేదా? ఎంతమంది మేము లెక్కేస్తుంది. 5 మంది కొడుకులు, 5 మంది కొడుకులు, 5 మంది కోడళ్ళు, నేను నా భార్య, పిల్లలు, మొత్తం ఎంతమంది? 13 మంది. నా కుటుంబం ఎంత వదిలిందో గమనించండి. మీ కుటుంబం వదిలిందా? మేమే సంఘం అయిపోతాం అంతే. ఇంకెవరు సంఘం అవసరం మేము వచ్చిన సంఘం అయిపోతాం. కనుక ప్రియులారా గమనించండి, ప్రతి విషయంలో, అన్ని విషయంలో అన్నాడు ఇక్కడ. కొన్ని విషయంలో కాదు, అన్ని విషయంలో. కుటుంబం విషయంలో వర్ధిల్లాలి, పిల్లల విషయంలో వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, బయట వర్ధిల్లాలి, స్వార్థ విషయంలో వర్ధిల్లాలి, వాక్యం చదువులో వర్ధిల్లాలి, చెప్పుట్లో వర్ధిల్లాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం వర్ధిల్లినట్లయితే దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్న విషయాన్ని మీ దృష్టిని తీసుకొస్తున్నాం. వచ్చిన సామెత చెప్పి ఇంకా చాలా మంది చదువులు చాలా ఉన్నారు, కానీ వచ్చిన సామెత విషయాన్ని చెప్పి నేను ఊహించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క పర్యటనలో ఒక చక్కని మందిరం ఉంది. చాలా పల్లెటూరు, చిన్న పల్లెటూరు, చక్కని మందిరం, చాలా విశాలమైన స్థలం. ఒక పక్కన నుండి ఒక దైవ సేవకుడు ఆ పల్లెటూరుకి వెళ్ళాడు. ఆ సంఘంలో ఉన్న పాస్టర్తో కాసేపు మాట్లాడదామని వెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమంటే ముందు ఏది సంఘం, ఇంకా మందిరం ఏమిటి, ఈ చక్కని ప్లేస్ ఏమిటి, అసలు ఈ సంఘం ఎంత వర్ధిల్లుతుందో లేదు, ఇంకా ముందు ఎక్కడ కనబడలేదు. ఆశ్చర్యపోయి ఆ పాస్టర్ గారితో కూర్చొని, పాస్టర్ గారు నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఈ చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద మందిరమా, ఇంత చక్కగా కట్టబడింది, కోట్ల రూపాయలు పెట్టి కట్టబడింది, ఎంత చక్కని మందిరమా, మరి విశాలమైన స్థలం, సంఘం చూస్తే బహుళ వర్తించుకుంటే దీనికి కారణం ఏంటంటే అన్నాడు, అయ్యా ఈ సంఘం వర్ధిల్లుటకు కారణం ఏంటంటే ఒక యవనస్తుని యొక్క సత్య ప్రవర్తన వలనే సంఘం వర్ధిల్లుతుంది అన్నాడు. ఏమన్నాడు? మా సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ యవనస్తుని సత్య ప్రవర్తన వలన సంఘము వర్ధిల్లుతున్నది అన్నాడు. ఒక యవనస్తుడా? ఈ దినాల్లో అలాంటి యవనస్తున్నారా? మీ సంఘంలో అలాంటి యవనస్తున్నారా? అదేంటి ఎవరు చెప్పాయా అన్నాడు. అప్పుడు చెప్పేదాన్ని ప్రారంభించాడు ఆ మాస్టర్ గారు. ఏం లేదండి,
ఇదిగో పక్కన ఆ మేడ ఉంది కదా, వాడు ధనవంతుడు. మా సంఘానికి వాళ్ళు ఎప్పుడూ రాలేదు. పక్కన కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆయన భార్య ఆయన కుమార్తె ఏం చేశారంటే, మా సంఘంలో పక్కన కుటుంబ ప్రార్థన జరుగుతుందని తన భర్తను అడిగయ్యా, మేము కాసేపు కూర్చొని వస్తామని చెప్పి వాళ్ళిద్దరు వచ్చారు. ఎవరిద్దరు? తల్లి కుమార్తె ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు, విన్నారు వాక్యం, అలా వెళ్ళిపోయారు. తర్వాత రెండవ రోజు కూడా కుటుంబ ప్రార్థన జరిగింది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన వల్ల వాళ్ళు తెరిచారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మా సంఘంలో మంచి ఎవరొస్తున్నాడు, ప్రార్థనాపరుడైతే ఎవరొస్తున్నాడు, సత్యమును అనుసరించే ఎవరొస్తున్నాడు, భక్తిపరుడంటే ఎవరొస్తున్నాడు. ఆ ఎవరొస్తున్న దగ్గర కూర్చున్నది. దగ్గర కూర్చొని నేను వాక్యం చెప్తున్నాడు కాదు, ఏదో రాసుకున్నట్టుగా ఉంది. ఏదో రాసిందో తెలుసా? ఒక లవ్ లెటర్ రాసింది. లవ్ లెటర్ రాసి మేము ప్రార్థన చేస్తుండగా ఆ అబ్బాయి యొక్క బైబిల్లో పెట్టేసింది. ఆ లెటర్ ఎక్కడ పెట్టిందట? బైబిల్లో పెట్టింది. ఈ అబ్బాయి ఏం చేశాడు? ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. మరి పైన పెట్టేసాడు బైబిల్. ఆ తర్వాత నిద్రపోయాడు, పండుగ నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకున్నాను తీసుకెళ్తే ఏముంది అందులో? లవ్ లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చదువుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి ఏం రాసింది తెలుసా? అయ్యా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను చాలా అందంగా ఉన్నాను, కనుక నీ మీద నాకు ప్రేమ ఉంది, నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను, నాకు కాదా మరి ఎన్నడూ కూడా కాదనద్దు, ఏలాంటి పరిస్థితులైనా సరే నిన్నే నేను వివాహం చేసుకుంటాను కోరుకుంటాను. ఈ అబ్బాయి గడపడిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు, లెటర్ తీసుకున్నాడు, పాస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు చదివించాడు. పాస్టర్ గారు చదువుకున్నాడు, విషయాన్ని గ్రహించాడు. అయ్యా, ఎవరితో ఏమి చెప్పదు, ఒకవేళ చెప్పవరకు ఆ ఏమనుకుంటున్నారు, నా కూతురి కింద ఆ పండాలు వేశారు, మేమేదో వాక్యం వినాలని పోతే నా కూతురు ఇట్లా చెప్పి చక్కగా ప్రచారం చేశారు అని మా మీద బాధపడతారు. కనుక ప్రార్థన చేసుకుని నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ అబ్బాయిని ధైర్యపరిస్థితికి పంపించారు. ఆ తర్వాత మళ్ళా 3వ రోజు ఒక ప్రార్థన జరిగింది. మళ్ళా వాళ్ళ ఇద్దరు కూడా ప్రార్థనకు వచ్చారు. ఆ అబ్బాయి దగ్గర కూర్చుంది అబ్బాయి. మళ్ళా ఒక లెటర్ రాసింది. మళ్ళా ఒక లెటర్ రాసి అదే బైబిల్ పెట్టేసేసింది. ఈ అబ్బాయి మామూలు వెళ్ళిపోయాడు. తర్వాత బైబిల్ చూస్తున్నాడు. మళ్ళా లెటర్ ఉంది. మళ్ళీ ఆ లెటర్ కూడా తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఏం భయపడవద్దు, ప్రార్థన చేద్దాము అని చెప్పి 2వ లెటర్ కూడా తీసుకొని మరిద్దరు తండ్రి దగ్గర కలదారా అని చెప్పి పాస్టర్ గారు ఏం చేశారంటే అక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర వెంటనే పాస్టర్ గారు రండి అని చెప్పి గౌరవించి కూర్చోబెట్టాడు. అయ్యా, నీకు వచ్చిన విషయాన్ని మాట్లాడాలా అనుకుంటున్నాము అన్నాడు. ఏం చెప్పన్నాడు. ఆ లెటర్స్ తీసి 2 లెటర్స్ ఆయన ఇచ్చాడు. తండ్రి చదువుకున్నాడు. తండ్రి చదువుకుని ఆశ్చర్యపోయాడు. ఈ దినాల్లో, ఈ భయంకర దినాల్లో ఇలాంటి సత్య ప్రవర్తన కలిగిన ఎవరుస్తూ ఉన్నారా ఈ సంఘంలో? ఎవరాడు? ఈ దినాల్లో, ఈ భయంకర రోజుల్లో ఇలాంటి సత్య ప్రవర్తన కలిగి ప్రవర్తించి ఎవరుస్తున్న సంఘంలో ఉన్నారా? అంత ఆశ్చర్యకరం. ఇలాంటి సత్య ప్రవర్తన కలిగిన ఎవరుస్తున్న సంఘంలో ఉన్నారంటే ఆ సత్య ప్రవర్తన కలిగిన ఎవరుస్తుని నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన మహాసత్యవంతుడు. కనుక నేను ఇప్పుడే తీర్మానం చేసుకున్నా, నేను ఇప్పుడే నమ్ముకుంటానని చెప్పి అక్కడి నా భాష దగ్గర ఆయన ముందు తీర్మానం చేసేస్తాను. నమ్ముకున్నాను. ఎవరిస్తూ ధైర్యపరిచారు. అయ్యా, భయపడద్దు, నా కూతురికి పెళ్లి చేస్తాను. ఒకటే కుమార్తె పెళ్లి చేసేసాడు. పేదవాడైనట్టి ఈ సత్య
వర్తిల్లాడు, అన్నిట్లో వర్తిల్లాడు. ప్రార్థనలో వర్తిల్లాడు, వాక్యంలో వర్తిల్లాడు, సంఘంలో వర్తిల్లాడు, ఆస్తిలో వర్తిల్లాడు, మేడలో వర్తిల్లాడు, అన్నిట్లో వర్తిల్లాడు. దేని బట్టి వర్తిల్లాడు? అమ్మ వినండి, అయ్యా వినండి, దేని బట్టి వర్తిల్లాడు? సత్య ప్రవర్తన. మన ప్రవర్తన సరి అయిందంటే మనం వర్తలేగలం. నాతో కూడా ఎవరు ఎంతోమంది నవ్వుతున్నారు. నేటి నీ ఏరు విడిచి చూపించే ఏ పెద్దగా నీ సహోదరుడు వెళ్ళేవాడు ఈరోజు నవ్వుతున్నాను. మంచి అభిప్రాయంలో నేను అనుకున్నాను. ఏరు పెట్టి చూపించేవారు ఎవరు కూడా లేకుండా నా యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నాను కనుకనే ఈ వృద్ధాత్మ వారికి కూడా వర్తన కలిగారు. మన ప్రభాకరమ్మ సుజాతం పక్క ప్రభాకర్ నాకు చాలా చిన్న వయసు ఉంటే స్నేహితుడు. నా ప్రవర్తన అంతా ఆయన తెలుసు. పేరు స్నేహితులుగా ఉంటాను. అలాగే గొప్పవన్నా పెద్దవాడైనా నేను చిన్నవాడైనా ఎంతో ప్రేమించేవాడు. కనుక్కోలేదా గాయం వర్ధుంటే గల కారణం ఏమిటంటే నేను చెప్పాను 5 సంగతులు మీరు దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే మనం కూడా వర్ధలగలమనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తున్నాను. దేవుడి ప్రతి మాత్రం మనందరూ కూడా జీవించారు కాదు. అపవిత్రమైన తండ్రి వాళ్ళ పరలోస్తున్నారు. చెప్పబడిన మాటలు జీవించాలి. సత్య ప్రవర్తన కలిగి జీవించే గొప్ప సంఘంలో ప్రతి ఒక్కరికి నయం చేయమని వేడుకొస్తున్నాను. అదే మమ్మల్ని వర్తన చేస్తుందని నేను విన్నాను. అది ప్రతి ఒక్కరు మీ సన్నిధిని వర్ధిల్లుటకు మీకు పనికించమని మరి సంఘ పెద్దలు లేని సేవకులు లేని జీవిస్తున్నాను. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో చక్కని నేను వాక్యాన్ని అందించిన ప్రియులు మరి నెహెమ్యా గారి హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. మరి 5 వివాహాల గురించి అలాగే 3 మరి ఏదైతే ప్రభు విషయమై సత్ప్రవర్తన విషయమై మనందరము కూడా ఎప్పుడైతే నిలకడగా ప్రభు యందు విశ్వాసంగా మనం ఉంటున్న ఎందు మనం ఏమవుతామంటే మనం వర్ధిల్లుతాం కదా. ఆ యవనస్తుడు వర్ధిల్లునట్లుగా ఈ సమయంలో మనందరము కూడా బహుగా వర్ధిల్లుతాం. కాబట్టి మొగలతో సిగ్గుపడతా ఉన్నాను మిమ్మల్ని కాదే మంచిది. మరి ఈ సమయంలో ప్రభు కృప ఆ రీతిగా మనందరి మీద ఉండినంతగా మన ముందుకు సాగుదా. మరి మంచి దైవత్వాన్ని ఇచ్చిన ప్రియులు నెహెమ్యా గారి ప్రార్థన చేస్తూ అందులో కుటుంబం చాలా పెద్దది. నేను 5 కుమారుల దగ్గర ఆగిపోయాను. నాకు తెలియదు, 4 అనుకున్నా నేను. 5 మంది ఉన్నారు. అలాగే మనోళ్ళు మనోహరాలు కూడా ఉన్నారు. కనుక అందులో వీళ్ళందరి కొరకు మరి సంఘాలు పరిచర్యల కొరకు హక్కుల ఆరోగ్యం కొరకు ప్రార్థించగలరని ప్రభు పైన మనం చేస్తున్నా. అలాగే ఈ సమయంలో అతి కృప దేవుడు మనకు దయచేయను కాక. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ప్రభు నడిపిస్తున్నందున మరి ఆహ్వానించినప్పుడు ఎలా అప్పుడు రావటం ఎంతో సంతోషకరం. ఈ సమయంలో మరి వాక్యానుసారమే దేవుని కృపలో మనమును వర్ధిల్లున్నంతగా మనమును విశ్వాసములో యథార్థతలో పవిత్రతలో అలాగే ప్రభు యొక్క ఏదైతే నడవడికలో మనమును బాధ్యత కలిగి విశ్వాసం కలిగి సాగలమని మనం చేస్తూ ఈ సమయంలో ఒక పల్లవి పడదాం. ఆ తర్వాత మన ప్రార్థన ఆశీర్వాదాలతో ముందుకు సాగుదాం. మంచిది ప్రియమైన వాళ్ళారా.